ఏంటంటే నేను వర్క్ని ఎంజాయ్ చేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే కనుక. అది కూడా ఒక గాడ్స్ గిఫ్ట్ అమ్మ. పని దొరకటం అనేది కూడా గాడ్స్ గిఫ్ట్. అది నేను అది దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మనం వెళ్ళిపోయేంతవరకు, ఈ లోకం నుంచి వెళ్ళేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలని నాకు కోరిక. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఈ రోజుకి కూడా చాలా చాలా కష్టపడుతుంటారు. ఈవెన్ నాకు ఇప్పుడు నేను ఫోకస్లో నేను కనపడుతున్నాను, ఇప్పుడు అందరూ నన్ను అడుగుతున్నారు. కానీ ఈ నా సక్సెస్ వెనకాల యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్ నాకు చాలా సపోర్టు, అలాగే మా బ్రదర్ ఇన్ లా ఉన్నారు, తనంతా కూడా తను చూసుకుంటారు. వీళ్ళిద్దరు సపోర్ట్ తోటి, నా టీం వర్క్ తోటి నేను చేయగలుగుతున్నాను. కాకపోతే నేను ఎదురుగా కనపడుతున్నాను, కానీ నా తెర వెనకాల వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అయితే శౌర్యాను, మా పెద్ద బాబు వీళ్ళందరూ ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు స్ట్రెయిన్ అవ్వ, మాకు చెప్పి చేయించుకో, నువ్వు ఎక్కువ మీరే దూకేయద్దంటారు, నువ్వే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వ మాకు. కానీ చూస్తున్నాం అంటే మా ఐ డ్రీమ్ కరెస్పాండెంట్ నేహా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు యాక్టివ్గా చేస్తున్న ఆ విజువల్స్ అన్ని చూసాను. అంటే మీరే దూకేస్తున్నారు వంటలన్నిట్లో. అంటే ఇప్పుడు అందరికీ కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ఉంటుంది కదమ్మా. ఒక 2-3 months చేస్తే అందరూ ఒక లైన్లో అవుతారు. అప్పుడు మనం కొంచెం, అంటే మీరు షెఫ్స్ని, ప్రొఫెషనల్ షెఫ్స్ని తెప్పించుకున్నారా, లేకపోతే మామూలు షెఫ్స్ని తీసుకొచ్చి మీరు ట్రైన్ చేస్తున్నారా? అందరూ ప్రొఫెషనలేనమ్మా, అందరూ ప్రొఫెషనల్ షెఫ్సే, ఎవరు ట్రైనీ అనేది ఎవరు లేరు. సో ఒక ఆంటర్ప్రెన్యూర్ గానే చెప్పండి, ఈ ఓవరాల్ ఉషా మూల్పురీస్ కిచెన్ సెటప్లో ఈ ప్రాసెస్ అంతట్లో మీకు బాగా కష్టంగా అనిపించింది ఏంటి? కష్టంగా అనేది ఏమీ లేదమ్మా యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే అన్నిట్లో నేను ఉండాల్సి వస్తుంది, అది ఒకటి. అది అలా కాకుండా ఒక ప్రొఫెషనల్గా, ఒక ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలంటే ఏ వింగ్కి ఆ వింగ్ని మనం రెడీ చేసి పెట్టాలి. అన్నీ మనమే చేద్దామంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంకో చోట పెట్టాలన్నా, అందుకు దాని ప్రకారంగా నేను మిగతా వాళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నాను. అంతేగాని ఈ డిపార్ట్మెంట్ కష్టం, ఆ డిపార్ట్మెంట్ కష్టం, దేనికి ఉండే ప్రాబ్లం దానికే ఉంటుందమ్మా. అన్నీ చూసుకోవాలి, అన్నిటినీ అందరినీ ట్రైన్ చేసి పెట్టాలి. అంతే. ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం అన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా. నేను స్ట్రిక్ట్గా ఉంటాను, అది అవతల యాక్సెప్ట్ చేయాలి. నేను స్ట్రిక్ట్గా ఉండకపోతే అవ్వదు వర్క్. సో అన్నిటికీ మనం సిద్ధమయ్యి దాని ప్రకారంగా వాళ్ళని ఎలా ట్యూన్ చేసుకుంటూ రావాలి.